అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న వ్యక్తిని కదిరి పోలీసులు అరెస్టు చేశారు. విలేకరణే అంటూ అందరినీ బెదిరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 30 లక్షల రూపాయలు తనకు ఇవ్వాలన్నట్లుగా పలువురు వ్యాపారాల వద్ద సంతకాలు చేయించుకున్న ప్రామిసరీ నోట్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సుల్తాన్ ఆలియాస్ లాలీ పైన చాలా మంది వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. అతను వచ్చేసి వాళ్ళ దగ్గర 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు తీసుకుంటే ఇబ్బంది పెడుతున్నాడు. ఆ విషయంలో డబ్బులు చెల్లించినా కూడా భౌతికంగా కొట్టి వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా గత 2 రోజులుగా కదిరి టౌన్ నందు 2 కేసులు రిజిస్టర్ చేశాము. ఆ రిజిస్టర్ చేసిన తదుపరి అతని వద్ద మేము సుమారుగా 50 ఖాళీ ప్రామిసరీ నోట్లు, తర్వాత 15 బ్లాంక్ చెక్లు మేము ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము. ఈ క్రమంలో భాగంగా విచారణలో అతను కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకు కూడా డబ్బులు ఆల్రెడీ అధిక వడ్డీలకు ఇచ్చి ఎక్కువ వసూలు చేస్తున్న విషయం మాకు నోటీస్కి వచ్చింది. అతనే కాకుండా చాలా మంది కదిరిలో అలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారని మాకు గమనించాము. ఆ క్రమంలో భాగంగా ఈరోజు అతన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తదుపరి మన గౌరవ జడ్జి గారి దగ్గర హాజరు పెడితే అతనికి రిమాండ్ ఇవ్వడం జరిగింది.